అజయ్ బ్రో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ టార్చర్ ఎక్కడో యుఎస్ నుంచి వచ్చారు, ఇద్దరిని కలిశారు, అక్కడ నుంచి సినిమా ఫినిష్ చేశారు. నాకు తెలిసింది ఏంటంటే మంచి టీం పట్టుకోవడం ఉంది. సో ఎవరిని పట్టుకోవాలో అది 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 ట్రై చేశాను. మీరు పట్టుకున్నారు అనకంటే వాళ్ళే ఫాలిన్ అయ్యారు. నేచర్ ఎందుకు అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి నేను నమ్ముతున్నా. అదే బేసికల్ డెస్టినీ అంటారు కదా. I've been saying the same thing in all of the interviews అండి. అంటే సినిమా మీరు ఇందాక రాగానే ఎవరిని వాళ్ళని సెలెక్ట్ చేసి పోస్టర్లు చాలా బాగున్నాయి. ఎంత హ్యాపీ అనిపించింది సార్. మా పాపగా 6 ఏళ్ళు సార్, అది పాడుతుంది ఆ పాట రమణి కళ్యాణ్. ఇది కూడా వచ్చి 2 or 3 times రమణీకరణ గురించి మాట్లాడుతున్నాం కానీ మధురం మధురం సాంగ్ ఇంకా ఉంది కదా. చాలా కల్లోలం సాంగ్ ఉంది సార్. కల్లోలం లైన్స్ అది కొంతమంది కల్లోలం అంటారు కానీ మధురం మధురం కొంతమంది మధురం బైదవే మధురం మధురం తెలుగులో ఫస్ట్ టైం పాడారా? సూరజ్ I won't say you were forced. to that tune word. No, but that's what Maduram Maduram is like my personal favorite in the album. అది ఓపెనింగ్ వస్తుంది. మధురం మధురం ఉంది సార్. అయితే ట్రావెల్స్ అంటే అన్ని ఒకటికొకటి అదే సార్. కథలో ఏదైతే ఒక ఫ్లో ఉందో పాటలు కూడా అలాగే పుట్టాయి సార్. ఏది వాంటెడ్లీ పెట్టినా లేదు అంతే. అజయ్ బ్రో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 22కి ఇది సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు పుట్టింది ఈ ట్రావెల్. మీరేమనుకుంది, ఎట్లా ఇదంతా సాధించారు? నాకు ఇది ముందులో ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా చేస్తానో కూడా లేదు. మొత్తం అంతా టీం అదే అంటారు కదా, మొత్తం కథ వచ్చింది. కథ కరెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళే అట్లానే జగదీష్ బ్రో వచ్చి అంత మంచిగా యువరాజ్ బ్రో వచ్చి మొత్తం ఈ స్టోరీ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఇలా ఉంది. చాలా ఛాలెంజింగ్ స్టోరీ. ఎవరైనా రైటర్స్ చెప్తే ఇది ఎలా అంటారు. అట్లాంటి స్టోరీని ఓకే దీంట్లో ఛాలెంజ్ ఉంది, కంపల్సరీ దీన్ని ఎలాగైనా వర్కౌట్ చేయాలని చెప్పేసి ఒకరోజు నైట్ తీసుకుని ఒకరోజు నెక్స్ట్ రోజు ఒకరోజు విన్నారు, నెక్స్ట్ రోజు వెళ్ళి ఆ రోజు చెప్పలేదు నేను చేస్తానని, నెక్స్ట్ రోజు వచ్చి చెప్పారు. అంటే ఇప్పుడు మేము అప్పుడే బడ్డింగ్ క్యాండిడేట్స్ అండి. ముందు ఒక సినిమా చేసాం, ఊరేశ్వర రాక్షస్ సినిమా ఫినిష్ అయింది. స్క్రిప్ట్ టాస్క్ చేయొచ్చు కదా దానికి. అది అయిన తర్వాత ఒక సినిమా చేసాము, సరే అది జరుగుతుంది అది. సో అక్కడ ఉన్న ఒక మేనేజర్ మమ్మల్ని వీళ్ళ ఫ్రెండ్కి పరిచయం చేశారు. అట్లా ఈయన కలిసిన తర్వాత ఈయన కథ చెప్పగానే ఫస్ట్ ఇప్పుడు పనిచేసిన సినిమాలు ఎనర్జెటిక్ సినిమాలు, కొంచెం హైప్ ఉండే సినిమాలు, ఒకటేసారి అమ్మాయి కళ్ళు కనిపించో అబ్బాయి కాళ్ళు ఉండవు అనగానే ట్రిప్. మా ఫ్రెండ్స్ నవ్వారు సార్. నేను చెప్తా అవును చెప్పకూడదు. టీజర్ చూడండి మాత్రం కొంచెం చిన్న అయితే టీజర్ రావడం. విజయ్ గారు కథ చెప్పినప్పుడు క్రక్స్ ఉండిందండి హోల్. అది మాత్రం డిస్టర్బ్ చేయలే. ఫస్ట్ నుంచి ఆ స్కెల్టన్ అట్లాగే ఉండింది. దట్ వాస్ మోర్ క్యాచీ. ఈ కథ ఏం చెప్తుంది అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండింది. అంటే బాగా బిలీవ్ చేసింది ఏంటంటే క్యారెక్టర్స్కి డిజబిలిటీ ఉంది. అంటే ఒక ఆర్గన్స్ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీ పనిచేయట్లేదు. ఓకే, దాని అర్థం వాళ్ళకి లైఫ్ లేనట్టు కాదు కదా. అవును, ఓకే, ఏదో ఒక పార్ట్ లేదు అంతే. బట్ లైఫ్ ఇస్ దేర్. లైఫ్ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ ఉంటుంది. సో ఎందుకు డిజబిలిటీ ఉండటం వల్ల లైఫే లేని వల్ల ఎందుకు చూడాలి? సో ఈ క్యారెక్టర్స్ని ఎలా డీల్ చేద్దాం అని అనుకొని ఓకే డిజబిలిటీ తీసి పక్కన పెట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా ఉంది, ఇది చూద్దాం. రెస్ట్ ఆఫ్ ద లైఫ్లో రొమాన్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. జస్ట్ ఒక డిజబిలిటీ తీసి పక్కన పెడితే ఉన్నవన్నీ కూడా అప్లై చేద్దాం ఈ క్యారెక్టర్స్కి. ఒక నార్మల్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్న క్యారెక్టర్స్లా డీల్ చేస్తే ఏంటి, ఏదో చిన్న డిజబిలిటీ ఉన్న వాళ్ళని అనే ఆలోచన నుంచి బ్యూటిఫుల్ టేక్. ఇది క్రాక్ చేస్తే అదే క్రాక్ చేసాం. మాకు అంటే ఏదో ఒక రెప్యుటేషన్ తీసుకొచ్చే లేదు సినిమా అంతే. అవుతుంది. ఖచ్చితంగా మాట్లాడతారు ఎవరు వీళ్ళు ఎట్లా రాశారు ఈ సినిమాని కూడా అని అంటారన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అదే లైట్స్ అన్ని మాత్రం అన్ని టచ్ చేస్తాయి. చాలా అన్ని ప్రతి లైఫ్ లో ఒక పార్ట్ లేదు కానీ మిగతా లైఫ్ అంతా ఉంది అని చెప్దామని అనుకున్నాం. సో ఆ చెప్పను కూడా ఎక్కడో చోట ఆ అమ్మాయి దగ్గర నుంచి అంటే ఒక డిప్రెస్డ్ ఒక స్టేట్ ఆఫ్ ఒక పర్సన్ అలా ఉంటే ఒక వెలుగు ఆయన లైఫ్లోకి ఎలా తీసుకొచ్చింది, దాని నుంచి ఆ అబ్బాయి ఎలా లైఫ్ని ఇంకోలా చూడడం, పర్స్పెక్టివ్ చేంజ్ ఎలా చూడడం మొదలెట్టాడు. అది చాలా బ్యూటిఫుల్ గా డీటెయిల్డ్ క్యారెక్టర్ ఆర్క్ ఫస్ట్ అనుకున్నాం. షీ విల్ బి ద లైట్ సోర్స్ లైఫ్ లో. అట్లాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా, అది సెలెక్ట్ చేసుకోవడం అనేది మళ్ళీ కంపల్సరీ సంబడి హూ క్యాలిబర్ చేయాలి అంత చేయాలి. అప్పుడు చూస్తానంటే ఇద్దరు ఆడిషన్ కూడా చేసాం, అవ్వట్లేదు ఫిట్ అవ్వట్లేదు అనుకున్నాం. కానీ తర్వాత దీపికాని ప్రొఫైల్ చూసాం, చూసి ఎందుకో మొత్తం ఏంటంటే ఐ ఫెల్ట్ షీఈస్ ద రైట్ పర్సన్ చెప్పి కాల్ చేసి వెంటనే ఐ ఫ్లో టు చెన్నై వెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి
ఈ కాదు నాకు ఈ రోజు ఏముంటే మాట్లాడడం అంటే కుదురుతుంది అంటే సార్ నేను ఈ రోజు వచ్చేస్తాను అని చెప్పారు. ఆ రోజుకి అప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళి మాట్లాడాను చేసి తిను కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అయింది. ఒప్పుకోవాలా లేదని ఉంటుంది కదా, వచ్చి విన్నా ఫస్ట్ అంతా చెప్పి ఒకటే మొత్తం స్టోరీ విన్న తర్వాత డిసైడ్ స్టోరీ ఉంది ఇంత స్టోరీ ఉంది. ఒక్కసారి నమ్మిన తర్వాత షీ డింట్ ఆస్క్ మీ కొత్త టైం ఫస్ట్ టైం బడ్జెట్ అంతా ఏ క్వశ్చన్ ఫస్ట్ టైం డైరెక్టర్ తో సినిమా చేయడమే డౌట్ఫుల్, చాలా కష్టం అని అనుకుంటే అందులో బ్లైండ్ క్యారెక్టర్ చేయాలి, ఇది ఇంకా ఛాలెంజింగ్. అందులో ఫస్ట్ టైం డైరెక్టర్ హ్యాండిల్ చేస్తే ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా బాగుంది. అప్పటి నుంచి ఎందుకు సపోర్టింగ్ నేను చెప్పాలంటే అందరూ నేను 3 years అటు ఇటు ఉంటాం కదా, షీ క్యారీడ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ చేసినంత కాలం షీస్ క్యారింగ్ దట్ రోల్. ఎప్పుడు వెళ్ళిన రమ్ని కళ్యాణ్ గురించి ఐ థింక్ షీఈ్ ద మోస్ట్ అందరికి ఐ థింక్ అందరికన్నా సరే దీపికకి ఎక్కువ పెట్టుకొని మోసింది, అవును. అదైతే నిజం. అవును నిజం. మిగతా ఎంత పెద్ద సినిమాలు ఏమున్నా సరే స్టిల్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెన్స్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ దీపిక, లైక్ ఐ హోప్ యు నో దట్. అంటే కథలో కూడా లోపల కూడా సినిమాలో కూడా మస్తు తందే కదా సినిమా. అబ్సల్యూట్. సంజన స్టోరీ ఇది, సంజన కథలో మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్స్ ఉంటుంది, బయట కూడా తను అలా బిహేవ్. సేమ్ దాంట్లో ఉన్న సేమ్ క్యారెక్టరేషన్ బయట కూడా ఉన్న వల్ల అంత సపోర్ట్ కూడా ఒక్కొక్క డౌట్ వస్తుంది. మీరు కూడా స్ట్రెస్లో ఒకరంటే వచ్చినంత చెప్పి కూడా వరి గొడవలు కూడా బాగా రాశారు. అందరూ తీసుకెళ్ళిన తర్వాత తను తిరిగి కాల్ చేయడం ఇలాంటి బాగున్నాయి. అంటే ఎక్స్పెక్ట్ చేయం, ఇటు నుంచి ఆలోచిస్తూ ఉంటాం ఈ క్యారెక్టర్. అవి డిస్కషన్ లో భలే బిల్డ్ అవుతాయండి, అవి తెలియవు, అవి క్రాక్ అనమాట. డిజబిలిటీ ఉన్న వాళ్ళు గొడవ పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద ఏదో చిన్న సెంటిమెంటల్ ఫీలింగ్స్, అరే పాపం కాళ్ళు లేని వాళ్ళు అలా ఎలా తిడతాం, అరే కళ్ళు లేదు కదా ఎందుకు అలా తిడతాం, ఇట్లాంటి ఫీలింగ్స్ వద్దు. ఫస్ట్ ఇవి తీసేసి నార్మల్గానే ఇలాంటి సిచ్యువేషన్ ఒక వెరీ నార్మల్, అన్ని నార్మల్గా ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఎలా గొడవ పడతారు, యాజ్ ఇట్ ఈస్ గొడవ రాద్దాం ఆర్గానిక్గా. వీళ్ళకంటూ స్పెషల్గా ఏదో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి ఫస్ట్ స్పెషల్లీ ఏబుల్డ్ క్యారెక్టర్స్ అని చెప్పి ఉన్న స్పెషాలిటీ స్పెషల్ ట్రీట్మెంట్ని తీసేద్దాం ఫస్ట్ అని తీసాం. అక్కడి నుంచి వెళ్ళింది అలాగే. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ లెటర్. లాస్ట్ లో ఒక లెటర్ వస్తుంది కదా, ఆ లెటర్ ఆ లెటర్ చదివిన తర్వాత నాకు వచ్చిన ఎమోషన్స్ ఎంత అంటే ఐ కెనాట్ ఎక్స్ప్రెస్, ఐ కుడెంట్ హోల్డ్ బ్యాక్. అంత హెవీగా ఎట్లా మీరు రాసేది, ఎవరు రాసేది ఇది? మొన్న కూడా ఒక డిస్కషన్ లో మాట్లాడుతున్నప్పుడు ఎమోషన్ కూడా ఉంది నా సినిమా. చెప్పకపోతే నేను అంటున్నారు కానీ మాట్లాడే ఎమోషన్ చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. అది మొన్న కూడా సెకండ్ థియేటర్ లో అందరు చూస్తే ఆ ఎమోషన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. రీసెంట్ డిస్కషన్స్ లో కూడా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ర్యాండమ్గా ఏదో మాట్లాడుతుంటే ఆ లెటర్లో రాసిన లైన్స్ గుర్తొస్తున్నాయి నాకు. అవి మాట్లాడుతున్నాయి, ఇలా చెప్తున్నాయి లైన్స్. అంటే ఇదేంటి ఎక్కడ అంటే కోర్టుకు ముందు రాసిన ఒక స్క్రిప్ట్లో ఒక లెటర్ ఉంటుంది లాస్ట్లో, ఆ లెటర్లో రాశాను ఇట్లా అంటే అవునా ఇది ఆల్రెడీ రాసి ఉన్నారా అని ఏమో చూడాలి. అది వస్తుంది డైలాగ్ వస్తుంది, బట్ నెక్స్ట్ ట్రైలర్ డైలాగ్ ఉంది, ఇది FM లో పనిచేస్తుంది. అప్పుడు మర్చిపోయా, సారీ ఫర్ డిస్టర్బ్, మళ్ళీ మర్చిపోతా. ఆ ఐడియా చాలా బాగుంది సార్, సారీ చెప్పాలన్న ఐడియా. స్టోరీ ఆఫ్ సారీ ఇప్పుడున్న FM వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చుదా? నేను ఉందేమో ఇది అంటే ఏదో కార్యక్రమం ఉంటుంది కదా ఉందేమో అనుకున్నా, కానీ అది చాలా బాగుంది. కానీ ఈయనంతగానో వాడటం బాగా FM ఎక్కువ వాడేసింది. ఆ ఇన్నర్ సెల్ఫ్ అవి మంచి కంటిన్యూ చేయండి. ఓకే సారీ, కోర్ట్ మూవీ చూస్తున్నప్పుడు ఒక డైలాగ్ రాసి, కోర్ట్ మూవీ అది డైలాగ్ ఒకటి ఉంది FM లో ఉన్నప్పుడు, ఇది కోర్టు కాదు నేను లాయర్ కాదు అని డైలాగ్ ఉంటుంది. కోర్టు రాయక ముందే రాశారు. లేదు అలా మీరు అంటే గుర్తొస్తున్నా అవును, అది రాసి అవును మర్చిపోయినా. అవును అది లీడ్ ఉంటుంది దానికి, ఏదో అంటాడు నేను అది నాకు న్యాయం కావాలి అంటే ఫోన్ చేసి నాకు న్యాయం కావాలి, న్యాయం చేయడానికి ఇది కోర్టు కాదు నువ్వు లాయర్ కాదు. అది కామిక్ కోసం రాస్తాం. అది ఏమైనా దీంట్లో దరిదాపుగా రమణీ కళ్యాణానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాకుండా చుట్టూ ఉండే టీం కూడా న్యాయం చేశారు. న్యాయం కావాలన్నాడు.